హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినీ స్మాష్. హీర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ ద ఫిలిం తెలుసు కదా. నాకైతే నచ్చింది, పర్లేదు అనిపించింది. ఇట్స్ డీసెంట్, బట్ ఇంకా బాగుండొచ్చు, కుడ్ హ్యావ్ బీన్ బెటర్ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ ఈ సినిమా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ లో ఉంటుంది. ఒకరికి నచ్చచ్చు, ఒకరికి నచ్చకపోవచ్చు. బికాస్ ఆఫ్ ది సబ్జెక్ట్ దే హ్యావ్ చూజన్. ఎందుకో ఇన్ డెప్త్ రివ్యూలో చూద్దాం. ముందుగా ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది డైరెక్టర్ నీరజ. సిద్ధు క్యారెక్టర్ ఆర్క్ రాసుకున్న విధానం గానీ, ఆ డైలాగ్స్ గానీ, ఎవ్రీథింగ్ చాలా మెచ్యూర్డ్ గా ఉన్నాయి. కమింగ్ టు ద ప్లాట్, ఒక చెఫ్ గా పనిచేసే హీరోకి ఒక ఫ్యామిలీ ఫామ్ చేసుకోవాలని కోరుకుంటది. దానికోసం తను అంజలి అనగా రాశి ఖన్నాని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్నాక ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి అనేది ప్లాట్. తీసుకున్న పాయింట్ అన్నది చాలా సెన్సిబుల్ అయినప్పటికీ నీరజ గారి రైటింగ్ తో ఒక ఫ్లో మెయింటైన్ చేశారు. సినిమాలో చాలా ఇంటెన్స్ కాన్వర్సేషన్స్ జరుగుతాయి, అవి చాలా న్యాచురల్ గా ఉంటాయి. సినిమాలో ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది, బట్ అందులో కాన్వర్సేషన్ స్టోరీని ముందు నడుపుతాయి. ఒక అబోవ్ యావరేజ్ టు డీసెంట్ ఫస్ట్ హాఫ్ అనిపించింది, బట్ సెకండ్ హాఫ్ లో ఉండే సీన్స్ అయితే క్రేజీగా ఉన్నాయి. ఆ కాన్వర్సేషన్స్ చాలా బాగా రాశారు, బట్ క్లైమాక్స్ లో ఆ పాయింట్ ని బాగా చెప్పారు. బట్ నాకైతే కొంచెం డిస్సాటిస్ఫైడ్ అనిపించింది. క్లైమాక్స్ వరకు చేసిన సెటప్ ఒక సింపుల్ పే ఆఫ్ ఇచ్చేస్తారు అంతే. వాళ్ళకి క్లైమాక్స్ స్టేజ్ మంచిగా సెట్ అయినప్పటికీ ఒక మంచి ఎమోషనల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఛాన్స్ మిస్ అయ్యారని చెప్పొచ్చు. కమింగ్ టు సిద్ధుస్ యాక్టింగ్, ఏం యాక్ట్ చేశాడు భయ్య. రియల్లీ ఆ గ్రే షేడ్స్ క్యారెక్టర్ లో జీవించాడు. రియల్లీ సూపర్. ఆ క్యారెక్టర్ ని పుల్ ఆఫ్ చేయడం చాలా గ్రేట్. రాశి ఖన్నా అండ్ శ్రీనిధి గారు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. తమన్ సాంగ్స్ అండ్ బీజిఎం వర్క్డ్ అవుట్ వెరీ వెల్. కొన్ని సీన్స్ ఎలివేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ తమనే. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. మంచి ప్రామిసింగ్ పాయింట్ తీసుకున్న కొంచెం ఆ టార్గెట్ మిస్ అయ్యారనిపించింది. బట్ ఓవరాల్ ఇట్స్ ఎ డీసెంట్ వాచ్. ఈ మూవీ ఎవరైనా చూసి ఉంటే కామెంట్స్ లో మెన్షన్ చేయండి మీకు ఎలా అనిపించిందో. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం సినీ స్మాష్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ బై బై.